నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. ఈరోజు గోదాదేవి రచించిన పాసురాల్లోని 13వ పాసురం భావం తెలుసుకుందాం. ఇందులో ఒక గోపిక కళ్ళ అందాన్ని మెచ్చుకుంటూ గోదాదేవి నిద్రలేపుతోంది. పక్షి శరీరమును ఆవహించిన బకాసురుడి నోరు చీల్చిన శ్రీకృష్ణుని, దుష్ట రాక్షసుడగు రావణుని వధించిన శ్రీరాముని గానం చేస్తూ మన తోటి పిల్లలందరూ వ్రత ప్రదేశానికి చేరారు. తామర పూలను పోలిన కన్నులు కలదానా, లేడి వంటి చూపులు కలదానా, గురుడు అస్తమించి శుక్రుడు ఉదయిస్తున్నాడు. పక్షులన్నీ తమ ఆహారాన్వేషణ నిమిత్తం అరుచుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి అని గోపికలు చెప్పగా, నిద్రిస్తున్న గోపిక తన కనులు తెరిచి చూసింది. వికసించిన తామర పువ్వులందు వ్రాలిన తుమ్మెద వంటి కన్నులు కలదానా, ఇకనైనను లేచిరావమ్మా, నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణస్వామి తానే నీ వద్దకు వచ్చును అని భ్రమించకు. శ్రీకృష్ణ విరహ తాపమును తీర్చుకొనుటకు ఈ చల్లని నీటిలో అందరితో కలిసి స్నానమాడగా రావమ్మా, ఇంక పరుండరాదు. మనము నోచే ఈ వ్రతమునకు ఇది శుభ సమయము. ఓ సుందరి, నీ కపటమును వీడి మాతో కలిసి మహిమాన్వితమగు ఈ వ్రతాన్ని సాంగోపాంగంగా పూర్తి చేయుటకు సహకరింపుము. అంతా శుభములే కలుగుతాయి అని గోదాదేవి ఇతర చెలులతో కలిసి 8వ గోపికను మేల్కొల్పుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మిగిలిన పాసురాలు కూడా చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు అందుతాయి. తిరిగి రేపటి రోజు పాసురంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.